చెరువు మస్తు ఉన్నది లొకేషన్. ఇటు అటు 2 దిక్కుల చెరువు. కానీ నేను వెయిట్ చేసి బెటర్ అయింది అక్కడ మొయినాబాద్లో. ఇక్కడ ఏం పడేలాగా లేవు, పోదామని చెప్పాను అనుకున్నా. ఎదురుగా కనవాడ బిల్డింగ్ లోనే జగత్ బాబు ఉంటాడు. ఆ బిల్డింగ్ లో జగపతి బాబు. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ప్రజెంట్ ఇప్పుడు నేను కోకాపేటలో ఉన్న. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 11:01 అవుతుంది టైము. నేను ఇంట్లోకి వెళ్ళి 9:30కి వెళ్ళిన, 10 గంటలకు రైడ్ పడ్డది. ఇక్కడ వచ్చి దింపడానికి 10:45 అయింది నాకు. మళ్ళీ ఇక్కడ వచ్చి ఖాళీగా పోతాను నానగ్రామ్ కూడా. మీరు రాంగా తీసుకొచ్చిన రైడు 170 రూపాయల రైడు. మిగతా అమౌంట్ అంటే రాలెట్లో పడ్డది, కానీ చేతికి 160 రూపాయలు వచ్చినాయి. పదకొండు అయింది అంటే ఈ ఏరియాకి వస్తే కథమే స్టోరీ. అంటే వేస్ట్ చేయాలి, టైం వేస్ట్ ఎందుకు అని చెప్పానని పోతాను నేను. అలాగా అటు నానగ్రామ్ కూడా పోతానంటే ఏమన్నా పడే ఛాన్స్. అసలు నేను ఈ ఏరియాకి రావద్దు అనుకుంటా. పొద్దున దరిద్రానికి ఇటే వచ్చి పడతాను నేను. అంటే ఈ మధ్య 2 రోజుల పాటు రాలే ఈ మధ్యలో ఇటు, కానీ మళ్ళీ వాళ్ళు ఇటు వచ్చి పడ్డా. మళ్ళీ పాపం మనోడు కూడా రాబోయే ఉన్నట్టున్నది. పార్సలు ఖాళీగా పోతాను నేను. ఎదురుగా కనవాడ బిల్డింగ్ లోనే జగత్ బాబు ఉంటాడు. ఆ బిల్డింగ్ లో జగపతి బాబు. అంటే ఒకసారి పార్సల్ పడ్డప్పుడు, అంటే నాకు ఒకసారి వాళ్ళ ఇంటికి పార్సల్ పడ్డది ఒకటి. ఎక్కడిలో ఒకటి ఏదో సారియో ఏదో సంథింగ్ ఏదో పట్టుకపోయినా ఒకసారి వాళ్ళ ఇంటికే పడ్డది. అదే బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్ చెప్పింది నాకు. ఈ రైట్ సైడ్ బిల్డింగ్. అంటే ఆ బిల్డింగ్ ఎట్లా అంటే ఒక ఫ్లోర్ ఒకటి, మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కది, ఫ్లోర్ ఒకళ్ళది అట్లా. అలాంటి బిల్డింగ్ అది 20 ఫ్లోర్లో ఏముంటుంది అది. వీళ్ళది 3rd or 4th ఉండే కిందనే. జాలిపల్లి అనే ఊరికి వచ్చిన నేను. ఏం పడేటట్లు వచ్చి 10 నిమిషాలు బాగుంటుంది. నేను రాంగా కూడా అసలు ఒక్క రైడ్ కూడా పడలే నాకు. ఈ టైం వేస్ట్ ఎందుకు, ఇక్కడ వెళ్ళిపోదామని చెప్పానని వెళ్ళిపోతాను ఇక. కానీ లొకేషన్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇటు సైడ్ మొత్తం డైరెక్ట్ అవుట్స్కట్స్కి వచ్చిన, సిటీ అవుట్స్కట్స్ మొత్తం. ఇప్పుడు మెయిన్ది కూడా ఒక పల్లెటూరు మొత్తం. అది ముందు ఇంకొకటి ఒక మధ్యలో ఒక చెరువు ఉండే, మస్తు ఉండే లొకేషన్ అది. వచ్చాడు మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి, బాగా ఫుల్ ఫామ్ హౌస్లు ఉన్నాయి. అత్తాపూర్ లొకేషన్ పెట్టుకున్న. అత్తాపూర్ సైడే పోదామని చెప్పానని మెల్ల పోదామని వచ్చినాయి. ఒక్కటే రైడ్కు 300 రూపాయలు వచ్చినాయి. మరి ఈ రైడ్కి 264 చూపించింది నాకు. కాకపోతే కస్టమర్ పెట్టిన లొకేషన్ కోసం వేరే దగ్గర పెట్టిన డ్రాప్ లొకేషన్ నుంచి ఇంకో 4 కిలోమీటర్ ఏమో ఎక్కువ పోయినా. దానికి దీనికి కస్టమర్ 300 ఇచ్చిండు. యాప్లో 22 రూపాయలు 21 రూపాయలు ఏమో పడ్డది. యాప్లో పడ్డే లైటు. కానీ ఇటు రోడ్డు మంచిగా ఉన్నది. కాబట్టి మధ్యలో పెద్ద బ్రేకర్లు ఉన్నాయి, కానీ రోడ్డు మంచిగా ఉన్నది. ఈ రైట్ సైడ్లో చెరువు మస్తు ఉన్నది లొకేషన్. ఇటు అటు 2 దిక్కుల చెరువు. ఇది పాండా తెలియదు, కానీ లెఫ్ట్ సైడ్ అయితే బాగుండదు, రైట్ సైడ్ అయితే చెరువు పెద్దది. అది మస్తు ఉన్నది. మరి ఈ వాటర్ ఉన్న ప్లేస్లో వచ్చుడుతోనే ఒక రకం మొత్తం ఇట్లా వేడి కొడుతుంది. ఒక రకంగా తెలిసిపోతుంది ఆ కొట్టే వేడి. ఇప్పుడు నేను మొయినాబాద్ సైడ్ ఉన్నా. అప్పుడు అత్తాపూర్ నుంచి వెళ్ళి ఇటు
హిమాత్ సాగర్ అని ఏదో వచ్చింది, ఇచ్చాడు వచ్చిన. ఇటు మోయినాబాద్ నుంచి ఇప్పుడు హోటల్లో ఒక పార్సల్ పడుతుంది. ఇది ఏదో ఒకటి పెంక ఇచ్చింది అంతే. గుణ పెంకులు ఇల్లు ఉంటుంది కదా, గుణ పెంకులో ఇల్లు పని పెంక ఒక్కటే ఇచ్చింది అంతే. ఈ డ్రాప్ ఎక్కడ బేగంపేట ఇవ్వాలి. ఇప్పుడు నేను పోయే రైడ్కు 285 రూపాయలేమో చూపెట్టింది. ఓన్లీ ఈ ఒక్క పెంక బుక్ చేసిండు, దీనికి 285 రూపాయలు కోటర్ పార్సల్కి. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాను కానీ నేను, కానీ వాళ్ళ పొద్దున్న లాస్ట్ ఉన్నాయి మొత్తం స్టోరీ నాది. అత్తపూర్ పోయిన ఫస్ట్ రైడే 300 రూపాయలు రైడు పోయినా అని చెప్పి ఖుషిలో పోయినా, కానీ అక్కడ పోయిన తర్వాత అత్తపూర్ నుంచి ఏం దొరకలే. వెయిట్ చేసి మళ్ళీ ఇందాక ఇటు సైడ్ వచ్చిన. ఇది పొద్దున్న నుంచి ఇది 3వ రైడ్. ఫస్ట్ అత్తాపూర్ పోయిన, అత్తాపూర్ నుంచి ఇటు సైడ్ వచ్చిన, ఇటు నుంచి మళ్ళీ బేగంపేట పోతాను. పొద్దున్న నుంచి 3 రైడ్లు కొట్టిన. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? కరెక్ట్ 2:30 అవుతుంది. 2:30 అంటే 2:40 అవుతుంది టైం. ఏమో ఊబర్ వేసుకొని పోదామని చెప్పాను. ఊబర్ ఆన్ చేసి పెట్టినా కానీ ఏం లైట్ స్టోరీ అంతా ఏం పడతలు ఊబర్లా. కానీ నీ వెయిట్ చేసి బెటర్ అయింది అక్కడ మోయినాబాద్లో. ఇక్కడ ఏం పడేలాగలేవు, పోదామని చెప్పాను అనుకున్నా. కానీ పడు పెద్దగా పడదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇక్కడ వరకు నానాగ్రామ్ కూడా వరకే ఎక్స్పెక్ట్ చేసిన. లేదు ఎట్లనైనా ఇక్కడ అటు పడతాయి కదా అని నానాగ్రామ్ కూడా అనుకున్నా, కానీ డైరెక్ట్ ఇంటికి పట్టుకపోతాను. నేను కూడా తినలే, బాక్స్ తెచ్చుకోలేను. అలా ఆకలి అవుతాను నాకు కూడా. ఇంటికి పోయిన కూడా తినచ్చు.